రేవంత్ రెడ్డి గారు చాలా మారిపోయారు. ఆయన మారిపోయిన మాటలకు మనం కూడా నమ్మాలి. ఎందుకు నమ్మాలో చెప్తా. ఇప్పుడు నేను పెట్టిన టైటిల్కి ఇదేదో నార్మలో వ్యూస్ కోసం ఆషామాషి ముచ్చట్ల కోసమో కాదు. ఒకటి చెప్తున్నా, క్లారిటీకి ఇది వినండి. రేవంత్ రెడ్డి గారు కొన్ని రోజులుగా మారిపోయిన మనిషి లెక్క మనిషి లెక్క కనబడతా ఉన్నాడు. ఎందుకో రేవంత్ రెడ్డి ఐఆమ్ ది ఫైర్ అన్న మనిషి ఈరోజు ఐఆమ్ ద కూల్ అనుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని చూసుకుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే మీకు హైలైట్ బులెటిన్స్ చెప్తా. ఈ నెలలోనే అద్భుతాలు జరిగినాయి. ఎంత అద్భుతాలు జరిగినాయి అంటే రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీలో వచ్చేటట్టుగా అయిపోయింది వ్యవస్థ. ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి బీజేపీలో పార్టీలో చేరుతాడు, లేకుంటే ఇటు టీడీపీ పార్టీలో చేరుతాడు అనుకున్నాం కదా. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే చేరే అవకాశాలు ఉన్నట్టుగా కొంత రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్న మాటలు కూడా మనకు కనబడుతున్నాయి. ఎట్లాంటి విశ్లేషణ అంటే మీకు చెప్తా వినండి. మొదలుగా రేవంత్ రెడ్డి కార్యక్రమం ఏంది మిత్రులారా అంటే ఇది మీరే తెలుసుకోవాలి. స్టార్టింగ్ ఇదే నెలలో చూసుకుంటే, ఏది మార్చి ఏప్రిల్ నెలలో జరిగిన వ్యవహారాలు చూసుకుంటే కేసీఆర్ గారు ఎప్పుడు బయటికి వస్తారు, ఇది కేసీఆర్ ఏది బహిరంగ సభ, కేసీఆర్ గారు బహిరంగ సభ ఎప్పుడు పెడతారో అప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకో భయపడుతూ ఉంటాడు, దడుచుకుంటూ ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా బయటికి వచ్చిన ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఈ కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్ కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతా ఉన్నారు. ఈ పార్టీకి ఇదే లెక్కల పరంగా చూసుకుంటే 20 లక్షలకు పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరిళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన విషయాల్ని ఆ యొక్క ఆధారాలతోటి కండువా మార్చుకున్న వీడియోతో కూడా మనం చూసిన విషయాల్ని మీకే చెప్తున్నా. అదేవిధంగా రెండో పాయింట్ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఒక దునుకుడు కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని జైలుకు పంపాలని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి, అదే కాళేశ్వరానికి ఉరిదీయాలని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి, కాళేశ్వరం మీద సిబిఐ కేసులు దర్యాప్తు జరిపేటట్టు చేయాలని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఏం చేసాడో తెలుసా మిత్రులారా? ఇక కేసీఆర్ గారు ఈ బహిరంగ సభ పెట్టే ముందు ఈ జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ జీవన్ రెడ్డి పార్టీ వీడి ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ లైఫ్ ఈ కాంగ్రెస్లో, అందులోనూ రేవంత్ రెడ్డి ఒక వరుస కూలీ లెక్క వచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాల్లో జగిత్యాల మొత్తం బీఆర్ఎస్గా మరోసారి మారడం, కంప్లీట్గా బీఆర్ఎస్ మరోసారి మారడం భారీ దెబ్బ అయితే పడింది. కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బని పడింది. తర్వాత మూడో పాయింట్ పరంగా చూసుకునే మిత్రులారా, ఈ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంకా శిక్షించడం లేదు, దాంట్లో ఎందుకు విచారణ చేయడం లేదని ఎవరు హరీష్ రావు గారు ఏం చేశారు? గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని కలిసి ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దీన్ని ఏం చేయాలా, మళ్ళీ తెర మీదకు తీసుకురావాలా, దీనిపైన విచారణ జరిపించాలా, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలా. ఆడికి మన గౌరవ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? సార్ గారి మీద 87 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇది నేను చెప్పిన ముచ్చట కాదు. పార్లమెంట్ సాక్షిగా ఏ సీఎం మీద ఎన్ని కేసులోనే పూర్తిసారి జల్లబెట్టి తీస్తే భారతదేశంలోనే ఈ 29 రాష్ట్రాల్లోనే గోల్డ్ మెడల్ సాధించే విషయంలోనూ ప్లస్ నంబర్ 1 ర్యాంక్లో ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారు? మన తెలంగాణ సీఎం గారు ఉన్నారు. తెలంగాణ సీఎం మొదటి స్థానంలో మొదటి ర్యాంక్లో ఉన్నాడు. ఇది ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చేటట్టు ఉంది. ఇటు బీజేపీ కూడా సహకరించడం లేదు, ఇటు టీడీపీ కూడా సహకరించడం లేదు, కాంగ్రెస్ పార్టీ అసలే మాట్లాడతలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏం కావాలి? ఆ ప్లేస్ కాడ కూడా రేవంత్ రెడ్డి గారు కంగుతిందారు. ఇంకొకటి నాలుగో విషయం పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఎప్పుడు చూసినా కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడడం అవన్నీ జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఎందుకో ఆ టైంలో ఢిల్లీకి పోయిండు. మరి అధిష్టానాలు తిట్టిర్రో లేకుంటే నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అని చెప్పిర్రో ఆ విషయంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆ నుంచి డల్లుగా వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వీర తిట్టు బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఏమని తిట్టిడు కేటీఆర్ గారిని, ఓ కేటీఆర్గా లేకుంటే ఈ 1.25 లక్ష పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు కేటీఆర్ గారిని, అది పిలుస్తూ ఉంటారు కేటీఆర్ గారు అని, కేటీఆర్ అని, అరే తురే అని. ఈ విధంగా దూషించిన రేవంత్ రెడ్డి సడన్గా ఏం చేసాడు? ఆ రోజు నైట్ ఏం చేసిందంటే గౌరవ కేటీఆర్ గారు కొద్దిసేపు ఆగండి సార్, కేటీఆర్ గారు కొద్దిసేపు ఆగండి అనుకుంటూ బతిమలాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదొకటి మనం చూసుకోవాలి. తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ఏం చేసిండు? ఈ యొక్క వరంగల్లో ఈ మధ్యలో నిన్నే వచ్చింది, ఈ వరంగల్లో ఏం చేస్తున్నారంటే 6వ తారీఖున ఈ మే 6వ తారీఖు రోజున
రైతు బహిరంగ సభ, మామూలు సభ కాదు ఇది, రైతు బహిరంగ సభ పెడుతున్నారు. ఈ రైతు బహిరంగ సభ పెడుతుంటే మళ్ళీ ఏం చేస్తున్నారు, కేసీఆర్ గారు మళ్ళీ బయటికి వస్తున్నారు. ఏ చోట మనం విలువ కోల్పోయామో, ఎక్కడైతే మనం ఓడిపోయామో, ఏ గడ్డ మీద ప్రజలు మనని కాదనుకున్నారో ఆ గడ్డ ఈరోజు తన్నాడుతూ ఉంది. ఆ గడ్డ మళ్ళీ కేసీఆర్ వైపే చూస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ మనం అగౌరవం పడ్డామో అక్కడే గర్వం పొందాలనుకుంటూ కేసీఆర్ గారు ప్లస్ కేటీఆర్ గారు వరంగల్లో ఉన్న ప్రతి ఒక్క మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఓ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఎంతమంది తోటి? దగ్గర దగ్గర 10 లక్షల మంది రైతులతోటి కేసీఆర్ గారు సభ పెట్టబోతున్నారు. అందులో నుంచి మోస్ట్లీగా ఎవరైతే ఈ పార్టీ వద్దనుకుని వెళ్ళిపోయినా, అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి మళ్ళీ కేసీఆర్ సభ పెట్టబోతున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అయిందో తెలుసా? నువ్వు గోకినా గోక్కోకపోయినా నేను గోక్తూనే ఉంటా అనే కేసీఆర్ మాటలు విన్నారు కదా. నాతో గోక్కుంటే ఆషామాషిగా ఉండదు, నిప్పుతో గోక్కున్నట్టు ఉంటుంది. దమ్ముంటే ఉందా నీకు? అంత దమ్ముందా రావడానికి? 1000 ముక్కాయితో బిడ్డ తెలంగాణతో పెట్టుకుంటే ఈ డైలాగులు బట్టిగానే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ బాస్ ఎటుపోయిండు కూడా మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి. ఈరోజు కేసీఆర్ గారు బయటికి వస్తే రేవంత్ రెడ్డి సరెండర్ అయిపోయిండు. ఇక నువ్వు కాంగ్రెస్లో ఉండా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్లో, నాకు కూడా ఏదో ఒక వార్డ్ మెంబర్ 10 మంది ఇవ్వండి, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతా అనే గాలులు ఇలా వీస్తూ ఉన్నాయి. అందుకనే మీరు గమనించారో లేదో, ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన మాటలు కొంచెం తగ్గినట్టు, ఆయనకు చాలా కామ్ డౌన్ ఉన్నట్టు, మరీ బీఆర్ఎస్ పార్టీ మరింతగా తిట్టకపోవడం మీరు ఈ మధ్యన గమనిస్తూ ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా, ఏ స్టేజ్ మీద పోయినా కూడా ఫలానా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి అని ఆ పేరు కూడా ఎవరికి వస్తలేదు, గుర్తించట్లేదు మనిషిని. ఇవన్నీ పరిగణించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఉంటే ఏం లాభం అనుకోని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ ప్రజలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫామ్ హౌస్ బాస్ అని బయటికి తీసుకురావాలనే విషయంలోనే ఆలోచిస్తూ ఉన్నారు. అందులో రేవంత్ రెడ్డి ఈ యొక్క రైతు బంధు విషయంలో ఘోరం చేసిండు. ఎవరు ఊహించని విధంగా రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ఘోరం చేసిండు. 15,000 ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి పావుల పైసా, 10 పైసలు లేనట్టు, 15 పైసలు కూడా లేనట్టు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత ఆసరా పెన్షన్, ఈ ఆసరా పెన్షన్ కానీ లేకుంటే ఆటో డ్రైవర్ల వ్యవస్థ కానీ ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం కూడా చెప్పుకోవాలంటే 6 గ్యారెంటీ గుర్తున్నాయి మిత్రులారా మీకు? 6 గ్యారెంటీస్ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎప్పుడో మర్పించేశారు. తర్వాత 420 హామీలు, ఈ హామీలు దేవునికి ఎరిగిగా రేవంత్ రెడ్డి పనులు తీరు అట్లా ఉన్నాయి. ఏ లెక్కన చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డికి పోవాల్సిన అన్ని కార్యక్రమాలు ఆగినాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అధిష్టానానికి పోతే ఇటు రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున ఖర్గే, ఇటు సోనియా గాంధీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీ, వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్ర సీఎంగా వేస్ట్ అని చెప్పేసి మొత్తం జలలు పట్టేసారు. ఇంకోటి ఏం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఏఐసిసి ఉందో దాని ద్వారా రేవంత్ రెడ్డి అసలు ఎట్లా ఉంది గ్రౌండ్లో అంటే, మరోసారి సీఎం కాదు కదా, వార్డ్ మెంబర్గా నిలబడినా కూడా ఆయనకు ఓటు పడదనుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క సర్వేలు తేల్చి చెప్పేసినట్ట. రేవంత్ రెడ్డి ఏం చేసాడో తెలుసా మీకు? హైలైట్ చెప్తా. ఇదే రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే పెట్టిండారు మిత్రులారా. ఇంటర్నల్ సర్వే పెడితే మరి నేను గెలవని సర్వేలు పెడతాట. ఈ 119 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇందులోనూ 112 స్థానాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని వచ్చిందట. అంటే ఇందులోనూ కొడంగల్ నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం నుంచి ఎక్కడి నుంచి అయితే పోటీ చేసిండో ఆ కొడంగల్ నుంచి చూసుకుంటే డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదని ఈ ఇంటర్నల్ సర్వే తేల్చి చెప్పేసింది. అందుతోటి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. అందుకనే సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. అందుకనే ఉన్నన్ని రోజులు దోచుకోవాలి. నిన్న ఫార్మా కంపెనీ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్స్ని
ఎట్లా చేసైనా ఈ గౌట్ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక ఎకరం అక్కడ 3 కోట్ల దాకా డిమాండ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ లెక్కల 5 లక్షల పరంగానే ఆ ల్యాండ్స్ తీసుకుంటా నేను ఎట్లా చేసైనా గుంజుకుంటా అంటున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే విలీనమయ్యేటట్టే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి మంచి ధోకా మాత్రం ఇవ్వబోతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మొదలు మీ పార్టీని మీరు కాపాడుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి వలస వచ్చిన ఓ కౌలుదారుడు అనుకుంటూ జీవన్ రెడ్డి గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ తీరుగానే ఇక్కడ కొన్ని చాలా పరిణామాలు అదే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుడే కాకుండా ఈరోజు మళ్ళీ ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఒకవేళ కాంగ్రెస్లో ఉంటే మాత్రము నాకు సుక్కలే, ఎట్లా చేసిన వాళ్ళని జైలుకు పంపుతారు, నేను జైల్లో ఉండడు కన్నా సిగ్గుతోటి కొంచెం బీఆర్ఎస్ పార్టీలో ఉండే బెటర్ అనుకుంటూ ఈ విధంగా ఆలోచిస్తున్నాడట ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు.